కోట్లు ఖర్చు పెడితే గాని కనిపెట్టలేనంత కంచెని కట్టుకున్న మీ మేధస్సుని ఈ మార్గానికే ఎందుకు ఎంచుకున్నారు? ఓ పోయిన సినిమాకి ప్రసాద్ ఐమాక్స్ కి పిల్లల్ని తీసుకెళ్తే పాప్కార్న్ కి పెప్సిల్కి 10,000 అవుతుందని భయపడి యూ బొమ్మలోనే ఆ బొమ్మను మీరు మీ పిల్లలకు చూపించారు. ఆ రోజు మీరు పడిన ఆనందాన్ని అందరి అరుగు దగ్గరికి అందించాలని ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. యూ హ్యావ్ మై డేటా. ఒకప్పుడు సింగిల్ థియేటర్ గల్లీకి ఒకటి ఉండేవి. ఇప్పుడు అందులో సగం పెళ్లి మండపాల్లా మారిపోయాయి. ఫ్లెక్సీలు కట్టుకోలేని, ఫ్లెక్సిబిలిటీ లేని మల్టీప్లెక్స్ లో మాల్లో ఎన్నుంటే ఏం లాభం సార్? ఎస్కలేటర్లు, ఎలివేటర్లు ఉన్నాయని మాల్లో మెయింటెనెన్స్ లన్నీ మూవీ టికెట్ల మీద పడితే మధ్య తరగతి కుటుంబ మెయింటెనెన్స్ ఏం కావాలి సార్? మీరు చేస్తుంది సాయం అని, సమాజ సేవని సమర్థించుకుంటున్నారా? ఒక ప్రేమికుడికి భయం తన ప్రేయస్ అంటే సమోసాతో సరిపెట్టుకోకుండా ఎక్కడ పాప్కార్న్ పెప్సీ కాంబో అడుగుతుందేమో అని. నలుగురు పిల్లలున్న తండ్రికి భయం నాచోస్ అంటే లేస్ ప్యాకెట్ తో పిల్లలు కూర్చోకుండా ఎక్కడ నాచోస్ అని నాంచుతారేమో అని. లీటర్ వాటర్ 50 రూపాయలు, పావు లీటర్ పెప్సీ 180 రూపాయలు. పోనీ ఐనాక్స్ ఐమాక్స్ లో ఇంటర్వెల్ నుంచి తప్పించుకుని సింగిల్ థియేటర్ లో సమోసాతో సర్దుకుందాం అంటే అక్కడ టికెట్లు కూడా 300-400 పెడితే ఎలా సార్? ఇలాంటి కారణాల క్రైమ్ లో నుంచి పుట్టుకొచ్చింది ఈ పైరసీ. ఎవడెవడు ఏ బొమ్మలో యూ బొమ్మలో చూసారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సర్వర్లో మాయం చేసే మేము మీ డేటాని మా వశం చేసుకోగలమని గుర్తు పెట్టుకోండి. మమ్మల్ని లోపలేస్తే మా దగ్గరున్న మీ డేటాని బయటేసి సరికొత్త బొమ్మని యూ బొమ్మలో పెట్టి ఊబిలోకి లాగేస్తానే విషయాన్ని అర్థం చేసుకోండి. నేను చేసింది నేరమే కావచ్చు, ఆ నేరానికి మీరు కూడా నేడని మర్చిపోకండి.